ఆలోచించెయ్యం. తాగుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా ఇది అసలు ఆలోచన రాదు. తాగుబోతూ భర్త ఇంట్లో కూర్చున్నప్పుడు ఈవిడ ఇంకోటి ఏం ఆలోచిస్తుంది, ముందు పిల్లల్ని పోషించాలా ఏదో ఒకటి తను పని చేయాలని ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం దీని గురించి ఆలోచించదు. వస్తే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఎట్లాగూ రాదని ఫిక్స్ చేసేసారు వీళ్ళు తెలివిగా వాళ్ళకి. ఇప్పుడు రాదు అని ఫిక్స్ అయినోడికి ఏదన్నా వచ్చింది అనుకోండి గొప్పగా అనిపిస్తుంది. ఆల్రెడీ వస్తున్నది అనుకున్నటువంటి వాళ్ళకి రాకపోతే కడుపు పొరగులుతుంది. రాదు అనుకున్నోడికి వస్తే అదే పెట్టినమ్మ ఎట్లాగూ పెట్టదు పెట్టేదానికి ఏదైంది అంటారు కదా, అట్లాంటి సామెత అనమాట. జగన్కి బాబుకి. బాబుని ఇవ్వకపోతే తిట్టుకుంటారు, జగన్ ఇచ్చినా తిట్టుకుంటారు. అట్లాంటి పరిస్థితి, దాన్ని ఇక్కడ క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళు తెలివిగా అంతే. కానీ ఒకటిసారి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కానీ లేదైనా ఏదైనా రాజకీయ కోణంలో చూస్తే జగన్ ని అరెస్ట్ చేసే విషయంలో అంటే ఒక రకంగా లీగల్ గా సాధ్యం కాదు అని ఆలోచిస్తుందా, లేదంటే అరెస్ట్ చేయడం ఇప్పుడు సరికాదు అని వెనకడుగేస్తుందా ప్రభుత్వం? ఏం ఆలోచించట్లేదండి వాళ్ళు. నెక్స్ట్ ఓన్లీ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమి కాన్స్టిట్యూషనల్ డెసిషన్ కాదు, లేదంటే కనుక పోలీస్ డెసిషన్ కాదు. ఇప్పుడేమి పోలీస్ పని ఏం చేయట్లా. పోలీసులు ఏమో రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు, రాజకీయ నాయకులు పోలీసులు చెప్పాల్సిన చట్టాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయం చంద్రబాబు గారు తీసుకోవాలి. జగన్ని లోపలేస్తే బెనిఫిట్టా బయట ఉంచితే బెనిఫిట్టా అనేది వెరిఫై చేసుకుంటారు ఆయన కోర్టు. అంటే దాదాపు 306 పేజీల ఛార్జ్ షీట్ లో జగన్ పేర్లు అక్కడక్కడ